శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మకర రాశి వారికి ప్రస్తుతం ధనస్థానంలో 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ప్రధానంగా బుధుడు ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా ధనస్థానం, మరి ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, మీ అవసరాలకి, మీ కుటుంబ అవసరాలకి ఎవరో ఒకరు, మీ తండ్రి గారో గురువు గారో మీ యజమానం సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడ కుజగ్రహం మరి చతుర్థ లాభాధిపతిగా కుటుంబ స్థానంలో కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైనటువంటి అభిప్రాయ భేదాలు, ఒకరి మాట ఒకరికి పడకపోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని ఆసరాగా తీసుకొని మీ కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు మీ కుటుంబం మీద పెద్దరికం చేయడం, ఏదో 2 పిల్లులు దెబ్బలాడుకొని కోతి మొత్తం ఆహారం తీసుకున్నట్టు మీ కుటుంబ సభ్యుల మధ్య తగువులాట అది ఇతరులకి లాభంగా కలగడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే చాలా వరకు కుటుంబ విషయాలు వీధిలో పడకుండా, ఇతరుల దృష్టి పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అయితే ఈ 2వ తారీఖున కుజుడు తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. అప్పుడు ప్రధానంగా ఈ బుధరాహులు కలియడంతో ఒక కుటుంబ సభ్యుల మధ్య ఒక రాజీ ఏర్పడుతుంది. ఒక అనూహ్యంగా ఒక ధనం, లేదంటే మీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం, ఒక పదవి రావడం, ఏదో ఒక శుభం కుటుంబానికి జరుగుతుంది. ఇక ఈ బుధుడు కూడా మీకు ఏప్రిల్ 9వ తారీఖున తృతీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో దాంతో ఓన్లీ రాహు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు మీ కుటుంబంలో ఏం జరుగుతుందో అది ఇతరులకు తెలియకపోవడం, మొత్తం మీద ఏదో జరుగుతూ ఉంది, అది మీకు కూడా అంతుపట్టకుండా ఏదో ఒక సమస్య నిగూఢంగా జరుగుతూ ఉంటుంది. సో మీరు దాన్ని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా ఉంటేనే మంచిది. ఏమాత్రం ఇన్వాల్వ్ అయి ఆ రహస్యాన్ని ఛేదించాలనే ప్రయత్నం చేస్తే అది టోటల్గా మొత్తం మీ కుటుంబ గౌరవానికి అప్రతిష్ట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఓర్పుగా వహించడం మంచిది. కొంతకాలం తర్వాత ఆ సమస్య దానికదే సర్దుబాటు అవుతుంది తప్ప కొన్ని రోజుల పాటు నిదానంగా వ్యవహరించడం మంచిది. ఇక తృతీయ స్థానంలో మారినటువంటి ప్రధానంగా శని, రవి, ఈ కుజ, ఈ గ్రహాలన్నీ కూడా ఉద్యోగంలో మార్పుకి కొంత కారణం అవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే దానికి కొంత గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఒకే పదవికి అనేక మంది పోటీ పడడం వల్ల, కాంపిటేటర్స్ ఎక్కువ అవడం వల్ల అది ఇబ్బందిగా ఉంటుంది. అయితే సక్సెస్ మాత్రం చివరికి మీకే రావడం జరుగుతుంది కొన్ని కండిషన్స్తో. బట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం మంచిది. ప్రధానంగా మరి ఇది క్రీడా రంగంలో ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న, ఆఖరికి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఏవో ఒక అవకాశాలు రావడం జరుగుతూ ఉంటాయి. ఏదో విధంగా వృత్తిపరంగా ఉత్సాహంగానే ఉంటారు. అంటే శుక్రుడు చతుర్థ సంచారం, దశమాన్ని వీక్షించడం, ఒక వాహన యోగం కానీ, ఒక గృహయోగం కానీ లభిస్తూ ఉంటుంది. అలాగే వృత్తిలో కొన్ని సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రధానంగా ఈ వారం 9వ తారీఖు తర్వాత తృతీయ షష్టాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన, అంటే గురువు బుధుల పరివర్తన కొంతవరకు మిత్రులతో కానీ బంధువులతో కానీ ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి. గతంలో మీకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులుగా మారి మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు కూడా పాత కోపాలు పగలు ఉంటే మర్చిపోయి మళ్ళీ కొత్తగా వాళ్ళతో కలిసి ఒక టీంలా ఏర్పడి కొత్త విషయాలు సాధించడానికి అవకాశం ఉంది. అది మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా, ఏదైనా సరే కొన్ని కొత్త పరిచయాలతో
మీ జీవితాన్ని కొత్త వృత్తి వైపు మరలించి మళ్ళీ మీ జీవితాన్ని సక్సెస్ వైపు పరిగెట్టే విధంగా ప్రయత్నాలు జరుగుతుంటాయి. దాంట్లో చాలా వరకు మీరు ఒక టీం లీడర్గా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. జ్యోతిష్య అభిమానులకు విజ్ఞప్తి, ఈ మార్చి నెల 29వ తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు జ్యోతిష్య మహాసభ నిర్వహించబడుతుంది. ఈ యొక్క మహాసభలో ప్రముఖ జ్యోతిష్కులైనటువంటి మల్లాది మణిగారు, నానాజీ పట్నాయక్ గారు, అలాగే జనార్దన ఠాగూర్ గారు మొదలగు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు, జ్యోతిష్యవేత్తలు ఈ సభలో ప్రసంగిస్తారు. తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు ఈ సభలో పాల్గొనవలసింది. ఈ ప్రవేశం ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. అలాగే కొంత జ్యోతిష్యం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జ్యోతిష్యాన్ని నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, ఆల్రెడీ జ్యోతిష్యంలో ఉన్నవాళ్ళు కొన్ని మెలకువలు, కొన్ని సూచనలు తెలుసుకోవడం జరుగుతుంటుంది. మీ యొక్క అభిప్రాయాన్ని కూడా స్వేచ్ఛగా అక్కడ చెప్పవచ్చు. మీ యొక్క సందేహాలు ఏమైనా ఉంటే పెద్దల ద్వారా సందేహాలకు పరిష్కారం కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తప్పకుండా మీరు ఈ మహాసభకి విచ్చేసి మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారని ఆశిస్తూ, సాధారణంగా ఈ జ్యోతిష పరిహారాలు మనం ప్రతి వారం చెప్తూ ఉంటాం. ఈ వారం చెప్పే ఈ జ్యోతిష పరిహారం ఇంక జీవితంలో అన్ని క్లోజ్, ఏమీ చేయలేకపోయాం, అన్ని దారులు మూసుకుపోయాయి, వేరే మార్గం ఏమీ లేదు. అటు ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది, ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడుతుంటాయి, కుటుంబ సభ్యులు కూడా చాలా వరకు పక్కన పెట్టి ఏ విధంగా సహకరించడం లేదు అనుకున్న వాళ్ళు, మరి ఒక గొప్ప రెమెడీ ఏంటంటే, మీరు ఏదైనా సముద్రం దగ్గరలో ఉంటే ఆ సముద్రంలో మీరు ఎంత వెయిట్ ఉన్నారో చూసి, ఒక 60 కేజీలు ఉంటే అందులో 3వ భాగం ఒక 20 కేజీలు ఉప్పు, అంటే మామూలుగా సముద్రంలో తయారైన ఉప్పే, మరి ఏదైనా అమావాస్య రోజు ఆ సముద్రంలో ఈ ఉప్పుని కలపవలసి ఉంటుంది. అలాగే 3 సార్లు ఈ 3 అమావాస్యలకి చేయడం వల్ల మీరు ఎంత మానసిక సమస్యలతో ఉన్నా, లవ్ ఫెయిల్యూర్తో ఉన్నా, 100కి 100 అప్పుల్లో మునిగిపోయి ఉన్నా, అసలు ఇంకా వివాహ జీవితం పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నా, కంప్లీట్గా మీ 3 వారాలు చేసిన తర్వాత ఆ సమస్య చాలా వరకు పరిష్కారం అవుతుంది. ఇది 100కి 100 ప్రూఫ్ అవడం జరిగింది. అయితే ఇది ప్రతి ఒక్కరూ చేస్తే మాత్రం కుదరదు. ఇంకా జీవితంలో ఇంకా వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ పరిహారం చేయడం వల్ల 100% సక్సెస్ అవడం జరుగుతుంది. ఇక అలాగే ఇంకో రెమెడీ ఏంటంటే, ప్రధానంగా ఏదైనా ఒక అమావాస్య రోజు ప్రారంభించడం కానీ, ఇది ఏం చేస్తారంటే, మీరు ఇంట్లో ఎక్కడున్నా సరే కొద్ది వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఒక తలగాడ, ఇది ఒక సాప, ఒక దుప్పటి, అంతే వేడిగా పడుకోవాల్సి ఉంటుంది. ఆ పడుకునే ముందు ఈ తలగడ కింద ఒక నలుపు రంగు క్లాత్ తీసుకొని అందులో ఒక గుప్పెడు నల్ల నువ్వులు, ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు కాయిన్ ఒకటి పెట్టి ఈ నల్లగొడ్డలో దాన్ని ప్యాక్ చేసి పైన ఒక పేపర్తో ఒక పొట్లంలా కట్టి తల కింద పెట్టుకొని పడుకోవాలి. రాత్రి పడుకున్నట్టు పడుకొని పొద్దున్నే లెగిసి ఆ ప్యాకెట్ అలా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి 4 రోడ్లు కలిసే చోట ఆ రోడ్డు మీద ఆ ప్యాకెట్ విడిచిపెట్టి మీరు బ్యాక్ వచ్చేయాలన్నమాట. అలాగా ఒక 8 రోజులు చేయడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి బలహీనత తొలగి చాలా వరకు మళ్ళీ కొత్త జీవితానికి కారణమవుతుంది. ఈ 2 సమస్యలు కూడా బాగా క్రిటికల్ సమస్యల్లో ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేయాలి తప్ప, ఆల్రెడీ బాగున్న వాళ్ళు చేస్తే మాత్రం పెద్దగా ఉపయోగం ఉండదు. స్వస్తి.